పాకిస్తాన్తో సంబంధం ఉన్న గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 15 ప్రదేశాలలో భారీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ తో సంబంధం ఉన్న వారి ఇళ్లలో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్స్ తో పాటు ఇతర అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. భారతదేశ వ్యతిరేక ఉగ్రవాద కుట్రలో భాగంగా పాకిస్తాన్ గూఢచర్య రాకెట్ కు సంబంధించిన ఆధారాల కోసం విస్తృతంగా పరిశీలిస్తున్నారు. అనుమానితులకు పాకిస్తాన్ కార్యకర్తలతో సంబంధాలున్నాయని తేలింది. భారతదేశంలో గూఢచర్య కార్యకలాపాలు నిర్వహించే వారికి ఆర్థిక మార్గాలుగా వ్యవహరించారని తేలింది. పాకిస్తాన్తో సంబంధం ఉన్న గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 15 ప్రదేశాలలో భారీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ తో సంబంధం ఉన్న వారి ఇళ్లలో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్స్ తో పాటు ఇతర అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. భారతదేశ వ్యతిరేక ఉగ్రవాద కుట్రలో భాగంగా పాకిస్తాన్ గూఢచర్య రాకెట్ కు సంబంధించిన ఆధారాల కోసం విస్తృతంగా పరిశీలిస్తున్నారు. అనుమానితులకు పాకిస్తాన్ కార్యకర్తలతో సంబంధాలున్నాయని తేలింది. భారతదేశంలో గూఢచర్య కార్యకలాపాలు నిర్వహించే వారికి ఆర్థిక మార్గాలుగా వ్యవహరించారని తేలింది.